అనేటటువంటి ఒక నగరం. ఆ ఊర్లో ఒక పిల్లవాడు తప్పిపోయాడంట. ఒక పిల్లవాడు తప్పిపోయాడు. మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మరి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు వచ్చారు, ఆ బాబును పట్టుకున్నారు. పట్టుకొని, బాబు నువ్వు కంగారు పడకు, నిన్ను మీ తల్లిదండ్రులకు అప్పగిస్తాం, నువ్వేం భయపడకు, ఆ కంగారు పడకని చెప్పినప్పటికీ కూడా ఆ బాబు ఆగట్లేదంట, ఏడుస్తూ ఉన్నాడంట విపరీతంగా. సరే పోనీ మీ అమ్మగారి పేరేంటో చెప్పు, మీ నాన్నగారి పేరేంటో చెప్పు, మీ ఊరి పేరేంటో చెప్పు, అక్కడికి తీసుకెళ్ళి అప్పచెప్తామంటే వాడికి ఇంకా సరిగా మాటలు రానటువంటి సమయంలో ఉన్నాడు వాడు. అందుకనే అమ్మ పేరు చెప్పలేకపోతున్నాడు, నాన్న పేరు చెప్పలేకపోతున్నాడు, వాళ్ళ ఊరి పేరు చెప్పలేకపోతున్నాడు, అడ్రస్ ఏది కూడా క్లియర్గా పోలీసులు చెప్పలేకపోతున్నాడు. పోలీసులు చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ బాబుని ఎలా అప్పచెప్పాలి, ఈ బాబు తన తల్లిదండ్రుల దగ్గరికి ఎలా చేర్చాలని చెప్పి పోలీసులు చాలా టెన్షన్ పడుతున్నారు. ఏదైనా చిన్న ఆధారమైన దొరికితే ఈ బాబు ద్వారా, మన అమ్మ పేరు చెప్పినా, నాన్న పేరు చెప్పినా, ఊరి పేరు చెప్పినా ఎలాగోలాగా అడ్రస్ పట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు అప్పచెప్దామని పోలీసులు నానా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాడు చెప్పలేకపోతున్నాడు, అడ్రస్ చెప్పలేకపోతున్నాడు, అమ్మా నాన్న పేర్లు చెప్పలేకపోతున్నాడు. అయితే తర్వాత కొంత సమయం తర్వాత ఏమైందంటే ఆ బాబు అన్నాడంట, ఏమన్నాడు తెలుసండి, క్రాస్ అనే ఒక మాట మాత్రం వాడాడంట. ఏ మాట అండి? క్రాస్ అంటే ఏంటి? క్రాస్ అంటే సిలువ. వెంటనే ఏంటి వీడు క్రాస్ అంటున్నాడు, సిలువ అంటున్నాడు అని పోలీసులు కొంచెం ఆలోచించేటప్పటికి ఆ లండన్ అనేటటువంటి నగరంలో ఒక జంక్షన్లో పెద్ద సిలువ ఉంటుందంట. ఏముంటుందండి? పెద్ద సిలువ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర ఒక పెద్ద సిలువ ఉంటుంది అనమాట. వెంటనే వీడు ఎప్పుడైతే క్రాస్ అని అంటున్నాడో వాళ్ళకి కొద్ది లైట్ వెలిగింది. ఓహో, అయితే ఈ లండన్ అనే నగరంలో పలానా జంక్షన్లో ఒక సిలువ ఉంది, అక్కడికి తీసుకెళ్తే వీడు అడ్రస్ తెలిసిపోద్దని చెప్పేసి తిన్నగా ఎక్కడికి తీసుకెళ్లారండి? ఆ క్రాస్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సిలువ దగ్గరికి తీసుకెళ్ళగానే ఈ పిల్లవాడిని వెంటనే అక్కడ వాడిని దింపారో లేదో పరిగెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ క్రాస్ దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉంది కనుక క్రాస్ ఎప్పుడైతే చూశాడో వీడికి అలవాటు అయిపోయిన ప్రదేశమే కనుక ఆ యొక్క క్రాస్ నుంచి ఆ ఇంటికి ఎలాగెళ్ళిపోవాలో తెలుసు కనుక వీడు పరిగెట్టుకునే సిలువ దగ్గర నుంచి తన ఇంటికి సురక్షితంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే ఆ బాబు ఇల్లు చేరడానికి అక్కడ ఏంటండి ఒక సూచన ఏంటి, ఒక గుర్తుగా ఏం కనిపించింది అక్కడ? సిలువను చూసి ఆ బిడ్డ తన ఇంటికి క్షేమంగా వెళ్ళిపోయాడు. అలాగే మనము కూడా చూడండి, యేసయ్య సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య సిలువను మనం ఆశ్రయించినప్పుడు ఆ యేసయ్య సిలువ దగ్గరే మనకు కావలసినటువంటి క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. మనకు కావలసినటువంటి సొల్యూషన్ దొరుకుతుంది. మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఎక్కడ సాల్వ్ అవుతుందంటే యేసుక్రీస్తు సిలువ దగ్గరే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నిజంగా మరి తప్పిపోయింది దొరికినప్పుడు ఎంతో సంతోషముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ సమయంలో మరి ఆ యొక్క 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏ విధంగా అయితే తప్పిపోయిందో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, చాలా మందట ఏ విషయాల్లో తప్పిపోతున్నారు అని బైబిల్ గ్రంథము కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. అందులో ఒక రెండింటిని చూద్దాం మనం. చూడండి, ఏ విషయాల్లో మనుషులు తప్పిపోతున్నారని బైబిల్ సెలవిస్తుందంటే ఒకసారి చూద్దామా? 19వ అధ్యాయము సామెతల గ్రంథం తీయండి. 19వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. సామెతల 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. అదండి. చూడండి, ఎవరు తప్పిపోతారంటే దేవుని వాక్యం చెప్తుంది మనకి స్పష్టంగా, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడంట. ఎవరు దారి తప్పిపోతారు చెప్పండి? ఇప్పుడు తొందరపడి నడిచేవారు.
కనుక తొందరపడి నడవద్దు ఎప్పుడైనా. తొందరపడి మీరు నడిచారంటే దారి తప్పిపోయినట్టే లెక్క, బైబిల్ చెప్తుంది. కనుక తొందరపడి ఎవరైతే నడుస్తారో వారు దారి తప్పిపోతారు. అంటే తొందరపడటం అంటే అర్థం ఏంటండి? తొందరపడటం అంటే ఏంటి? తొందరపాటు ఎక్కువ కొంతమందికి కదా, తొందరపాటు నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, నిదానమే ప్రధానము. అంటే దేనికైనా మనం నిదానించి చూడాలి. దేనికైనా సరే మనం తొందరపడకూడదు, నిదానించాలి, దాని గురించి ఆలోచించాలి. కొంతమంది పిల్లల వివాహాల విషయంలో తొందరపడుతూ ఉంటారు. పిల్లల వివాహాల విషయంలో ఏమవుతారండి? తొందరపడుతూ ఉంటారు. దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా, శబ్దం చేయకమ్మా, దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా, దేవుని చిత్తం కొరకు కనిపెట్టకుండా, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటారంటే తమ పిల్లలకి వివాహాలు చేసే విషయంలో తొందరపడిపోతూ ఉంటారు. చూడగానే వాళ్ళు అనుకుంటారు, ఈ మ్యాచ్ అయితే మా అమ్మాయికి కరెక్ట్, ఈ మ్యాచ్ అయితే మా అబ్బాయికి కరెక్ట్గా ఉంటుంది అని అనుకుంటారే తప్ప దేవుని చిత్తమా కాదనేటటువంటిది చాలామంది ఆలోచించారు. అలాగే అలా చేసి చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబంలో జరిగిన సంగతి చెప్తాను వినండి. మరి ఆ కుటుంబంలో ఒకే ఒక కుమార్తె చక్కగా చదువుకుంటుంది. ఆ అమ్మాయి యొక్క గోల్ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, మరి చక్కగా చదువుకోవాలి, తర్వాత మంచి జాబ్ చేయాలి, తర్వాత నన్ను కష్టపడి చదివించినటువంటి నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, నా తల్లిదండ్రులకి నేను ఇబ్బంది పెట్టకూడదు, నా తల్లిదండ్రుల్ని నేను ఉద్యోగం చేసి వాళ్ళు మంచిగా చూసుకోవాలని చెప్పి అమ్మాయి చాలా కళ్ళకు అంటుంది. బాగా చదువుకుంటుంది. బాగా చదువుకొని ఇంకా ఉద్యోగం వస్తుంది అనేటటువంటి టైంలో ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒక సంబంధం చూసేసి కనీసం ఆ అమ్మాయి తాలూకు అభిప్రాయం కూడా వారు తీసుకోకుండా, ఆ అమ్మాయికి ఇష్టమా కాదా, పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అని ఒక్క మాట కూడా అడగకుండా అంతా కూడా తల్లిదండ్రులే నిర్ణయం తీసేసుకొని ఏం చేస్తారో తెలుసండి, అమ్మాయికి సంబంధం ఓకే చేస్తారు. కనీసం వాళ్ళ అమ్మాయిని ఒక్క మాట కూడా అడగలేదు. అమ్మాయి ఇలాగా సంబంధం చూస్తున్నాం, మరి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా, లేకపోతే చదువుకుంటావా, ఇంకా ఉద్యోగం చేస్తావా, లేకపోతే పెళ్లి చేసుకుంటావా, ఈ విషయాలు ఏవి కూడా అడగకుండా తల్లిదండ్రులు ఏం చేశారంటే మొత్తం మీద అమ్మాయికి సంబంధం ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత ఈ అమ్మాయి చాలా తల్లిదండ్రులకు బ్రతిమాలిందంట, మమ్మీ నేను అప్పుడే పెళ్లి చేసుకోను, డాడీ నాకు అప్పుడే మరి పెళ్లి చేయకండి, నేను ఇంకా ఉద్యోగం చేసుకోవాలి, ఇంకా నేను చదువుకోవాలని చెప్పినా సరే వాళ్ళు ఎంత మాత్రం వెళ్ళలేదంట. లేదు మేము సంబంధం చూసాం, మాకు ఇష్టపడింది కనుక నువ్వు పెళ్లి చేసుకొని తీరాలని చెప్పి అమ్మాయికి ఏం చేశారంటే మొత్తం మీద అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత పరిస్థితి ఏమైందో తెలుసా అండి? ఏమైందంటే ఆ భర్త చాలా శాడిస్ట్, ప్రతిరోజు కూడా అమ్మాయిని వేధించడమే. ఎంత వేధించాడంటే తను సిగరెట్లు కాలుస్తూ ఆ కాల్చినటువంటి సిగరెట్తోని అమ్మాయి శరీరం మీద చొరగలు కూడా పెట్టేవాడంట. వాతలు పెట్టేసేవాడు సిగరెట్తో కాల్చేసి విపరీతంగా. చాలా దుఃఖంతో, బాధతో ఆమె ఏడుస్తూ ఉండేది. కానీ తల్లిదండ్రులు చెప్పేది కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు బాధపడతారేమో, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేస్తారు, ఇలాంటి అబ్బాయికి చేశామని చెప్పి ఒకవేళ తెలిస్తే వాళ్ళు బాధపడతారేమని చెప్పి కనీసం తల్లిదండ్రులు కూడా ఆ విషయం చెప్పకుండా ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా సరే ఆ బాధ అంతా కూడా భరించిందంట. చివరికి ఒకరోజు ఏమైందంటే ఇంకా టార్చర్ ఎక్కువైపోయింది అమ్మాయికి. చాలా చేయకూడనటువంటి నీచమైన పనులన్నీ కూడా భర్త చేసేవాడు. చాలా మానసికంగా, శారీరకంగా చాలా హింస పెట్టేవాడు. చివరికి ఒకరోజు ఏం చేసిందంటే సూసైడ్ చేసుకొని అమ్మాయి ఏమైపోయిందండి, చనిపోయింది. చూసారా? అంటే ఒక తొందరపాటు వల్ల ఒక జీవితమే నాశనం అయిపోయింది, ఒక జీవితం పాడైపోయింది. అందుకే పిల్లల వివాహాల విషయంలో తొందరపడకూడదు.
వెనుక ముందు ఆలోచించాలి కదండి. వాళ్ళ గురించి చాలా చక్కగా డిసిషన్ తీసుకోవాలి. అలాగే యవనస్తులు కూడా మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మాకు ఏది మంచిదో ఏది చెడ్డో మాకు తెలుసు కనుక మా